నిన్న సాయంత్రము కృష్ణాష్టమి సందర్భంగా మేమైతే ఉట్టి కొట్టే కార్యక్రమంలో కోలాటం అయితే చేశామండి. అక్కడ కళాకారులందరికీ ఇలాగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి ప్రోత్సహించారు. కొంతమంది అయితే ఏదో పిలిచామా, వాళ్ళ గొప్పల కోసం పిలిచామా అన్నట్టుగా అయితే పట్టించుకోరు, ర్యాష్గా కూడా మాట్లాడతారండి. కానీ కొంతమంది మాత్రమే కళల పట్ల గౌరవంతో కళాకారులని అభినందిస్తూ కళల్ని కాపాడుతారండి. కొంతమంది ర్యాష్గా ఉంటారండి. ఏదో పిలిచాము, వచ్చారు, వెళ్ళారు అని. మేమేదో సేవకి వెళ్తాము, కానీ అవతల వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉంటే మాత్రం మేము ఇంకొకసారి అసలు అక్కడికి వెళ్ళామండి. మమ్మల్ని ఎంత ఆప్యాయంగా పలకరిస్తేనే అంత ఆప్యాయంగా మేము కూడా వారి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి కోలాటం చేయాలి అనుకుంటాము. ఎక్కడైతే మమ్మల్ని చిన్న చూపు చూస్తారో అక్కడికైతే మేము అసలు వెళ్ళమండి. 20,000 కాదు 30,000 ఇచ్చినా సరే మమ్మల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడినా, మమ్మల్ని చిన్న చూపు చూసిన, కళల పట్ల అభిమానం లేని వాళ్ళకి కళల విలువ తెలియదు అని చెప్పేసి అయితే మేమైతే ఇంకోసారి వెళ్ళమండి, ప్రోగ్రాం చేయము. చక్కగా ఆప్యాయంగా పలకరించారు, ఇలా గిఫ్ట్ ఇచ్చారు, భోజనం కూడా పెట్టి పంపించారు. ఇంతకంటే కళాకారులు కోరుకునేది ఏముంటుందండి? ఎక్కడైనా సరే కళాకారులకు ఒక చిన్న గుర్తింపే కదా వారికి ప్రోత్సాహం ఇచ్చేది. ఇలా ప్రోత్సహిస్తూ చేస్తున్న కమిటీ వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.